కృష్ణా జిల్లా గుడివాడ శాసనసభ్యుడు కొడాల నానిని పోలీసులు అరెస్టు చేశారు. గుడివాడలో ఓ భవనాన్ని వైకాపా కార్యాలయంగా నాని వినియోగించుకుంటున్నారు. 2 ఏళ్లుగా భవనం ఖాళీ చేయాలని యజమాని సుశీల కోరుతున్నారు. సమయం కావాలంటూ ఎమ్మెల్యే కాలయాపన చేస్తుండటంతో శనివారం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇవాళ రంగంలో దిగిన పోలీసులు భారీ బందోబస్తు మధ్య కార్యాలయానికి తాళం వేశారు. ఆగ్రహించిన శాసనసభ్యుడు నాని భవన యజమానితో పాటు పోలీసులతోనూ వాగ్వాదానికి దిగారు. తడాకా చూపుతానంటూ అనుచరులను పోగేశారు. ఈ క్రమంలో పరిస్థితి అదుపు తప్పుతుందని అనుమానించిన పోలీసులు నానిని అదుపులోకి తీసుకుని కైకలూరు స్టేషన్కు తరలించారు. అక్కడ ఆయన్ను వైకాపా నేతలు పాదసారథి వంగవీటి రాధా పరామర్శించారు. సాయంత్రం 5 గంటల తర్వాత వ్యక్తిగత పూచీకత్తుపై నానిని విడుదల చేశారు. ఢిల్లీ 12 మొన్న రేపు డిసెంబర్కి వస్తే 12 ఏళ్ళు దాటిస్తున్నారు. పోయిన నెల ఇచ్చారు, ఈ నెల ఇంకా అవ్వలేరుగా. అద్దె పేసి అని నేను చెప్పను, ఎప్పుడు లేదు. అబ్బు ఎంత వాళ్ళు ఇచ్చేది? నేను ఉండటానికే కింద ఉంటాను, పైన ఉండలేక ఎక్కి దిగలేకపోతున్నా. మెయిన్ బాధ అది. మెయిన్ ఎక్కలేక దిగలేక ఎగలేక ఆ ఏడుపు నేను ఏడుపుతున్నా, అంతేగాని ఏదేం లేదు. చేస్తమ్మా అంటాడు, ఆయనదేం లేదు. ఆ పక్కన వాళ్ళే అది ఇల్లు చెప్పి చేస్తున్నారు అంతే. 50 సంవత్సరాల వయసు వచ్చింది ఆవిడ. ఇప్పుడు పైన ఉంటున్నారు, కిందకు వచ్చి ఉండాలని ఆవిడ అభిప్రాయం. అందుకని ఆవిడ కాళ్ళు ఎక్కి దిగలేకపోతున్నారు. 2 సంవత్సరాల నుంచి ఆయన ఖాళీ చేయమని ఆయన ఇంటికి వెళ్ళి బతిమాలుతున్నారు. ఆయన ఎప్పుడు చూసినా ఏమి చూస్తా 2 సంవత్సరాలు మా ఓపిక లేక, మాకు ఓపిక లేక రాత్రి కంప్లైంట్